3 వన్డేల సిరీస్ లో ఇవాళ సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడుతోంది. మెరుగైన స్థితిలో ఉండి సొంత గడ్డపై ఊహించని విధంగా వైట్ వాష్ అయిన ఇండియాను ఓడించి వన్డే సిరీస్ గెలవాలని సౌత్ ఆఫ్రికా భావిస్తుంటే, మరోవైపు పోయిన పరువును కాపాడుకోవాలని భారత్ భావిస్తోంది. రోహిత్ శర్మ, కోహ్లీల రాకతో తమ టీం బలపడిందని, ఈ సిరీస్ గెలుస్తామని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న వన్డే సిరీస్ పై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎం టీవీ. ఈ కార్యక్రమంలో ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ప్రస్తుతం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అంటే ఇంతకు ముందు జరిగిన సిరీస్ అయితే వైట్ వాష్ అయిపోయింది, అసలు ఖాతా కూడా తెరవక ముందే. ప్రస్తుతం అయితే సౌత్ ఆఫ్రికా జరుగుతున్న వన్డే సిరీస్ మొదలైంది. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ప్రస్తుతం క్రీజ్ లో అయితే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఉన్నారు. ఇద్దరు పార్ట్నర్షిప్ మీద మంచి స్కోరే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ స్కోర్ 60 ఉంది, అలాగే మన రోహిత్ శర్మ స్కోర్ కూడా దాదాపు 40 దాకా వెళ్తోంది. ప్రస్తుతం అయితే ఇద్దరు ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సీనియర్ ప్లేయర్స్ ఎంతవరకు టీం ని గట్టెక్కించే అవకాశాలు ఉంటాయంటారు? ఖచ్చితంగా అండి. గతంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ 1-2 మనం ఓడిపోయాం, కోల్పోయాం. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి టెస్ట్ సిరీస్ 2-0 తోటి మనం వైట్ వాష్ అయ్యాం. ఆ తర్వాత ఇప్పుడు వన్డే క్రికెట్ మళ్ళీ రోహిత్ శర్మ తర్వాత కోహ్లీ ఇద్దరు కూడా వన్డే టీంలోకి వచ్చారు. అట్లాగే ఇంపార్టెంట్ ప్లేయర్లు గిల్ అట్లాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా డ్రాప్ అయ్యారు. ముఖ్యంగా బూమ్రా టీంలో లేకపోవటం అనేది సిరాజుద్దీన్ ఇద్దరు బౌలర్స్ కూడా డ్రాప్ అయ్యారు, వాళ్ళకి రెస్ట్ ఇచ్చారు. కాబట్టి సహజంగానే రోహిత్ కోహ్లీ బాగా ఆడితే మిగతా మొత్తం టీం ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతూ ఉంది. 18 రన్స్కే ఓపెనర్ ఉన్నటువంటి జైస్వాల్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ రోహిత్ శర్మ ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యే వరకల్లా 49 మీద ఉన్నాడు, తర్వాత కోహ్లీ 63 మీద ఉన్నాడు. పార్ట్నర్షిప్ 100 క్రాస్ అయింది. ఇదే పద్ధతిలో వీళ్ళిద్దరు ఆడితే ఖచ్చితంగా వన్డే క్రికెట్ వన్డే సిరీస్ని మనం గెలిచే హోప్స్ వస్తాయి. కాబట్టి యంగ్స్టర్స్కు ఎక్స్పీరియన్స్కున్నటువంటి డిఫరెన్స్ అదే. అంటే అవతల ఎఫెన్స్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ అయి గెలవటం అనేది ఎక్స్పీరియన్స్ బాగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఇంకా అన్ని గేమ్స్లో కూడా అదే పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా వన్డే సిరీస్ని టఫ్ ఫైట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది, గెలవచ్చు కూడా. ఏదేమైనా ఆ వైపు ఒక గొప్ప బౌలర్ రబడా డ్రాప్ అయ్యాడు, మన వైపు బుమ్రా డ్రాప్ అయ్యారు. కాబట్టి ఇద్దరు ఫేమస్ బౌలర్స్ రెండు టీముల నుంచి కూడా డ్రాప్ అయ్యారు. అది రెస్ట్ ఇవ్వనివ్వండి, మొత్తం మీద అయితే టీములో లేరు ఇవాళ ఆడే ఆటలో. కానీ ఏదేమైనా మన వాళ్ళు 3 స్పిన్నర్లు తీసుకున్నారు. వాళ్ళు 3 మీడియం ఫాస్ట్ బౌలర్స్ తీసుకుని ఒక స్పిన్నర్ సుబ్రయన్ని స్పిన్నర్గా తీసుకున్నారు. మన వాళ్ళు మాత్రం 3 స్పిన్నర్లు, దేజారా, తర్వాత కుల్దీప్, తర్వాత మరొక స్పిన్నర్, 3 స్పిన్నర్లు మన వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు నడుస్తున్నటువంటి టాసు దరిదాపు చాలాసార్లు టాస్ ఓడిపోతున్నాం మనం. ఇవాళ కూడా టాస్ కోల్పోయినప్పటికీ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నప్పటికీ ఇద్దరు రోహిత్ తర్వాత కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నట్టుగానే ఇప్పటికైతే మనం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు క్రాస్ అయినారు. తర్వాత ఫస్టే 15 ఓవర్స్లో దరిదాపు 100 దాటింది. స్కోరింగ్ రేటు కూడా 7 ఆడుద్ది. కాబట్టి ఖచ్చితంగా వన్డే క్రికెట్లో 6 దాటితేనే మంచి స్కోర్, అంటే 300 అవుతుంది. కాబట్టి 7 దాటి అంటే ఇంకా 325, 350 కనుక స్కోర్ చేస్తే ఖచ్చితంగా మనం సౌత్ ఆఫ్రికా మీద ప్రెజర్ పెంచే అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, అయితే అంటే సాధారణంగా మ్యాచ్ల్లో పిచ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. కొన్ని పిచ్లు బౌలింగ్ అనుకూలంగా ఉంటాయి, కొన్ని పిచ్లు బ్యాటింగ్ అనుకూలంగా ఉంటాయి. చాలా వరకు సాధారణంగా ముందు టాస్ గెలిచిన వాళ్ళకి బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది, వెళ్తున్న కొద్దీ కూడా పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ పిచ్ స్వరూపం ఎలా ఉంది? బ్యాటింగ్ అనుకూలిస్తుందా, బౌలింగ్ అనుకూలిస్తుందా? ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాము, అది ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? వాస్తవానికి బౌలింగ్ అనుకూలిస్తుందనే ఎవరైనా సెకండ్ టైం బ్యాటింగ్ కోరుకునేది బౌలింగ్ అనుకూలిస్తుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి ప్రత్యర్థి టీంని మొదట బ్యాటింగ్ ఆహ్వానిస్తారు. సో తర్వాత రెండోది పిచ్ లూజ్ కాకముందే ఫాస్ట్ బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి అందులో సౌత్ ఆఫ్రికాకు 3 ఫ్రంట్ లైన్ బౌలర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్. కాబట్టి అటువంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇండియాకు బ్యాటింగ్కి ఇచ్చారు. వాళ్ళు అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు 18 రన్స్కే జైస్వాల్ అవుట్ కావడంతో బహుశా మా ఎక్స్పెక్టేషన్స్ రైట్ అవుతాయి అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఇద్దరు రోహిత్ తర్వాత కోహ్లీ
ఇద్దరు కూడా దరిదాపు అండర్ పార్ట్నర్షిప్ క్రాస్ అయ్యారు, ఇద్దరు హాఫ్ సెంచరీ చేశారు. దాన్ని బట్టి బహుశా పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుందని, బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా అప్పుడే బ్యాటింగ్ బౌలింగ్ అని చెప్పొద్దు. ఇన్నింగ్స్ పూర్తయ్యేటప్పటికి, ఎందుకంటే పిచ్ ఎట్లున్నా మంచి బ్యాట్సింగ్ చేసేటువంటి కోహ్లీ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళని చూసే ఇది బ్యాటింగ్ పిచ్ అని మనం చెప్పలేం. తర్వాత టీం మొత్తం కూడా మిగతా వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే అప్పుడు తెలిసిపోద్ది మనకు పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది అనేటువంటిది. అనుకూలించకపోయినా కొంతమంది గొప్ప ఆటగాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి అటువంటి శ్రేణికి చెందినటువంటి వాళ్ళే కోహ్లీ, రోహిత్ కూడా. కాబట్టి ఇప్పుడైతే మనం బ్యాటింగ్ అనుకూలిస్తుంది అనుకోవాలి. కానీ ఆ తర్వాత ఇంకా బ్యాట్స్మెన్ ఎట్లా చేస్తారనే దాన్ని బట్టి, బౌలర్స్ ఎట్లా బౌలింగ్ చేస్తారనే దాన్ని బట్టి మనం ఒక ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి కానీ మనం ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆన్ దిస్ మినిట్ ఇది బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పొచ్చు. సత్యం గారు, ప్రస్తుతం అయితే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నారు. ఇదివరకు అయితే రోహిత్ శర్మకి సంబంధించి ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయని అంటూ ఉండేవాళ్ళు. లేకపోతే విరాట్ కోహ్లీ సరిగ్గా అంటే ఎప్పుడు ఫామ్ లో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఫామ్ లో ఉండరో తెలియదు అని ఎప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఇద్దరు చాలా గట్టిగా ఆడుతున్నారు. చాలా సీనియర్ మోస్ట్ ఆటగాళ్లు, ఎంతో ప్రభావం చూపిన ఆటగాళ్లు. ఇప్పుడు వీళ్ళిద్దరూ జత అవ్వడం జట్టుకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఆడైనా కలిసి వస్తుంది. అందులో ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉంటే ఇంకా కలిసి వస్తుంది. తర్వాత ఈ ఇన్నింగ్స్ చూసే ఫామ్ లో ఉందని చెప్పలేము. గతంలో ఆస్ట్రేలియాలో లాస్ట్ వన్డేలో రోహిత్ సెంచరీ కొట్టిండు, తర్వాత ఆల్మోస్ట్ 74 రన్స్ కోహ్లీ కూడా చేశాడు నాట్అవుట్. కాబట్టి ఇద్దరు గత ఇన్నింగ్స్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇద్దరు 50 క్రాస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. తర్వాత ఫిట్నెస్ విషయంలో కోహ్లీ యథావిధిగా ఉన్నాడు. మనం కోహ్లీ ఆడుతుంటే చూస్తున్నాం, యథావిధిగా ఉన్నాడు. కొన్ని రోహిత్ శర్మ గ్రేట్, ఎందుకంటే దరిదాపు ఒక 10 కిలోలు తగ్గిండని చెప్పేసి, 10-15 కిలోలు తగ్గిండని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. ఇవాళ చూస్తుంటే రోహిత్ శర్మది కూడా నిజమే అనిపిస్తుంది. కాబట్టి దరిదాపు 3 ఫార్మాట్స్ ఉంటాయి క్రికెట్లో: టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, T20. ఈ మూడిట్లో 2 కాదనుకున్న తర్వాత ఒక్కదాని కోసం ఫిజిక్ నిలబెట్టుకోవటం కష్టం. కానీ వాళ్ళిద్దరు నిలబెట్టుకుంటున్నారు. అంటే ఇట్ షోస్ దేర్ కమిట్మెంట్ టు క్రికెట్, టు ది గేమ్. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో చూస్తే వాళ్ళు ఖచ్చితంగా చాలా కష్టపడుతున్నారు. వరల్డ్ కప్ ఆడాలి అనేటువంటి కాంక్షని కేవలం మనసులో చెప్పడం కాదు, ఆట ద్వారా చెప్తున్నారు, ఫిజిక్ కాపాడుకోవడం ద్వారా చెప్తున్నారు. కాబట్టి ఇదే ఫామ్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వరల్డ్ కప్ లో కూడా రావటం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే సాధారణంగా మిగతా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఫిట్నెస్ కాపాడుకోవడం కష్టం వీళ్ళు అన్నారు. కానీ గవాస్కర్ మాత్రం కాపాడుకుంటారు, వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉంది అన్నారు. అదేవిధంగా వాళ్ళ ఫిజిక్ కాపాడుకున్నారు, తర్వాత ఫామ్ కూడా కాపాడుకున్నారు. మొన్న ఆస్ట్రేలియా లాస్ట్ వన్డే ఇంటర్నేషనల్ చూసినా, ఇవాళ ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ చూసినా మనకు అనిపిస్తుంది అది. కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఫెయిల్యూర్ అయితే వెంటనే తీసేయాలని చూస్తున్నారని కొంతమంది ఇండియన్ క్రికెటర్సే స్టేట్మెంట్స్ ఇచ్చారు. కొంతమంది వాళ్ళ ఫామ్ వాళ్ళ నిలబెట్టుకుంటుందని మరొకళ్ళు కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమైనా ఇప్పుడు వాళ్ళిద్దరు ఆట చూస్తుంటే ఆటలో మార్పు లేదు. తర్వాత ఇంకోటి కూడా, జనరల్ గా కోహ్లీ 6 కొట్టాడు, ఎప్పుడో ఇన్నింగ్స్ కు 1-6 కొడతాడు. కానీ ఇప్పటికే 4 సిక్సర్స్ కొట్టాడు ఇన్నింగ్స్ 63 లోపు ఉన్నప్పుడే. అప్పుడే రోహిత్ శర్మ కూడా 2 సిక్స్లు కొట్టాడు 50 లోపే. కాబట్టి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లేకుండా 6 కు బోర్. సాధారణంగా కాన్ఫిడెన్స్ లేనప్పుడు సింగిల్స్ ఆడతారు, కాన్ఫిడెన్స్ బిల్డప్ అయినాక 2s 4s కొడతారు. కానీ ఇద్దరు సిక్సర్స్ కొడుతున్న, ఇద్దరు కలిసి 6 సిక్సర్స్ కొట్టారు ఇప్పటికే. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండియన్ వన్డే టీంకు ఇద్దరు కూడా ఎసెట్ అనే చెప్పాలి.